ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అంటే ఇప్పుడు పొసెసివ్నెస్ అంటే కంట్రోలింగ్ అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు చాలా మంది ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా. సో ఈ ఎప్పుడైతే జనరేషనల్ చేంజెస్ వస్తూ ఉంటాయో ఒక ఇర్రేషనల్ థాట్ని మనం వాళ్ళకి ఇస్తున్నప్పుడు, లేదు ఇది ఇలా కాదు మీరు చూడాల్సింది, ఇంకో కోణంలో మీరు చూడాలి అనే ఒక థాట్ ప్రాసెస్, అంటే మనం అంటాం కదా లెర్నింగ్ త్రూ సినిమా, లెర్నింగ్ త్రూ బుక్స్ అనేది. సో చాలా ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది. అది చెప్పలేం ఈ సినిమా నుంచో లేదంటే ఈ సందర్భం నుంచో నేర్చుకుంటారని చెప్పలేం. ఒక సందర్భం, ఒక సన్నివేశం, ఒక మాట మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో అలాగే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసిన తర్వాత లేదంటే చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన వస్తుంది, లేదు మనం ఇలాగే ఉండాలేమో, లేదంటే ఇలా చేయాలేమో, లేదంటే మనం చేస్తున్న తప్పేమో. ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఆడియన్స్ మైండ్ సెట్లో కలిగించగలగాలి ఒక రచన అనేది కానీ, ఒక సినిమా అనేది కానీ. సో రాజు వెడ్స్ రాంబాయి విషయంలో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఏమి ఉండబోతున్నాయి? యా సార్, డెఫినెట్గా సార్, డెఫినెట్ క్లైమాక్స్ అదే సార్. ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో దానికి ఎక్స్ట్రీమ్ ఉంటుంది. దానికి ఎక్స్ట్రీమ్ అంటే ఇది అసలు ఇది కాదు, ఇది పొసెసివ్నెస్ లేకపోతే లైన్ ఆర్డర్ కాదు. దానికి మించి ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, పొసెసివ్నెస్కి అవతలకి అన్నారు ప్రొటెక్ట్, అంతకు మించి ఉంటుంది సార్ అది. అంటే అన్కండిషనల్ అంటాం కదా సార్, అది సార్ అదే ప్రొసెస్ ఏమంటారు, అది కాదు ప్రొసెసివ్నెస్ కాదు, ఇది కండిషన్ కాదు, అన్కండిషనల్ అంటారు సార్. కండిషన్ కూడా కాదు, అన్కండిషనల్. సో అది ఉంటుంది సార్ ఈ కథకి, అన్కండిషనల్ కాబట్టి అది మేము పొసెసివ్నెస్ వాటికి చిన్నవి అసలు బేసిక్గా అవి చిన్నవి, దానికి అవి చిన్న పదాలకి అంత ఎక్స్ట్రీమ్ ప్రేమ. ఓకే.